మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహదేవ్ వర్మ. కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ద్వారా ఈపీఎఫ్ఓ 3.0 వర్షన్లో దేశంలోని పీఎఫ్ కంట్రిబ్యూషన్స్ చేస్తూ ప్రైవేట్ కంపెనీస్లో పనిచేస్తున్న సుమారు 7 కోట్ల మంది ఉద్యోగులకు మరియు ఈపీఎస్ 95 పెన్షనర్లకు కొన్ని సరికొత్త సదుపాయాలను 2025 సంవత్సరంలో తీసుకురావాలని కల్పించారు. ఇంకా కొన్ని సదుపాయాలను కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 1. పీఎఫ్ చందాదారులు ఉద్యోగులు వారి పీఎఫ్ ఖాతాలలో ఉన్న డబ్బును 25% ఉంచుకొని మిగిలిన 75% డబ్బును విత్డ్రావల్ చేసుకునే సదుపాయం కల్పించారు. 2. గతంలో ఎవరైనా ఉద్యోగి వివిధ కారణాల చేత ఒక కంపెనీ నుంచి తొలగించబడినా లేదా ఉద్యోగం మానివేసినా లేదా ఆ కంపెనీ మూసివేసినా ఆ ఉద్యోగి 2 నెలల గడువు తర్వాత వారి పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును తీసుకునే సదుపాయం ఉండేది. అక్కడితో అతని సర్వీసు రికార్డు ముగిసిపోయింది. కానీ ఇప్పుడు సవరించిన రూల్స్ ప్రకారం ఉద్యోగి తన సర్వీసును కంటిన్యూ చేసుకోవడానికి వీలుగా తన పీఎఫ్ ఖాతాలో ఉన్న సొమ్మును 75% తీసుకొని 25% పీఎఫ్ ఖాతాలో ఉంచుకొని 1 సంవత్సరం లోపల మరి ఒక సంస్థలో కానీ కంపెనీలో కానీ ఉద్యోగంలో చేరితే అతని సర్వీసు కంటిన్యూగా చేసినట్లు చూపబడుతుంది. తిరిగి తను పీఎఫ్ ఖాతాలో తీసుకున్న 75% తిరిగి పీఎఫ్ ఖాతాకు చెల్లించినట్లయితే ఆ ఉద్యోగి ఒక కంపెనీ కానీ లేదా 2-3 కంపెనీల్లో కానీ సంస్థల్లో కానీ మారిన మొత్తం కలిపి 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినట్లయితే ఆ ఉద్యోగికి లేదా ఉద్యోగులకు ఈపీఎస్ 95 పెన్షన్కు అర్హులవుతారు. ఈ సదుపాయం వల్ల ఎంతోమంది ఇలాంటి కార్మికులకు ఈపీఎస్ 95 పెన్షన్ పొందుటకు అర్హులవుతారు. ఈ విధంగా అలాంటి ఉద్యోగులకు సోషల్ సెక్యూరిటీ కూడా కల్పించడం జరిగింది. 3. వివిధ ప్రైవేట్ కంపెనీలలో సంస్థలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగులకు గత కొంతకాలంగా పీఎఫ్ రికవరీ రెగ్యులర్గా చేయనప్పుడు యజమాని కట్టలేనప్పుడు ఉద్యోగులు ఎంతకాలం నుండి పనిచేస్తున్నారో ఆ కాలాన్ని లెక్కవేసి పీఎఫ్ వారికి పెనాల్టీతో సహా కలిపి అతని పాత సర్వీసును లెక్కేసి పీఎఫ్ మంత్లీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తే వారికి కూడా వారి సర్వీసును బట్టి 10 సంవత్సరముల సర్వీసును పూర్తి చేసుకుంటే వారికి కూడా ఈపీఎస్ 95 పెన్షన్ సదుపాయం కల్పించి సోషల్ సెక్యూరిటీ కల్పిస్తున్నారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య గారు స్వయంగా వివరించారు. అదేవిధంగా పీఎఫ్ చందాదారులకు ప్రైవేట్ ఉద్యోగులకు ప్రస్తుతం సర్వీస్ మధ్యలో మరణిస్తే వారి కుటుంబానికి ఈడీఎల్ స్కీమ్ కింద వారి కుటుంబానికి 8.8 లక్షలు ఇచ్చేవారు. దానిని 2025 సంవత్సరం నుండి 15 లక్షల వరకు పెంచారు. అలాగే పీఎఫ్ చందాదారులు ఉద్యోగులు పెన్షనర్లు యూఏఎన్ అకౌంట్ నెంబర్ను వారికి వారే స్వయంగా క్రియేట్ చేసుకోవచ్చునని ఒక కొత్త సదుపాయాలను తీసుకొచ్చారు. ఈ వివరాలను ఈ కిందే వివిధ ఏఎన్ఐ, జ్యోతి, టీవీ9, సాక్షి న్యూస్ ఛానల్ ద్వారా ఈ వీడియోలో ఇవ్వబడ్డాయి. फाइल करके उसको पैसा उठाना पड़ता था, लेकिन ईपीएफओ के गवर्निंग बोर्ड ने निर्णय करके उसको सरल कर दिया है और 25% पैसा रख के 75% पैसा कभी भी जब चाहे तब वो जाके विड्रॉल कर सकते हैं और किसी की नौकरी 1 साल पूरी होने के बाद बाकी के पैसे भी वो विड्रॉल कर सकते हैं। दूसरा निर्णय करा गया है कि किसी की नौकरी छूट जाए तो व्यक्ति एम्प्लॉइज
2 महीने में अपना पैसा विड्रॉल कर सकते थे, लेकिन ये प्रावधान बढ़ा के हमने 1 साल तक विड्रॉल करने के लिए तय करा है। ये निर्णय लेने का उद्देश्य ये था कि किसी की नौकरी छूट जाती है तो 75% पैसा तो कभी भी वो उठा सकते हैं, लेकिन बाकी बचा 25% पैसा 1 साल तक जमा रखने का उद्देश्य ये है कि कई बार 2 महीने के बाद तीसरे महीने उसको नौकरी दूसरी जगह पे लग गई, लेकिन उन्होंने अपना पैसा सारा उठा लिया, तो ये नौकरी कंटिन्यूस नहीं मानी जाती है। कई बार उन्होंने दूसरी नौकरी उसको 3 महीने के बाद मिली है, वो 7 महीने तक रही, फिर उन्होंने 7 महीने का पीएफ उठा लिया, विड्रॉल कर लिया, तो उसको वहां ही नौकरी ब्रेक हो जाती है, उसकी कंटिन्यूटी नहीं बनती है। कंटिन्यूटी बनना इसलिए आवश्यक है कि आपकी नौकरी 10 साल तक रहती है तो आप पेंशन पात्र हो जाते हैं। हमने 25% पैसा लाभार्थी के अकाउंट में 1 साल जमा रखने का निर्णय इसलिए करा कि 1 साल में दूसरी जगह पे उसकी कोई न कोई जगह पे नौकरी लग जाए तो ये नौकरी की कंटिन्यूटी बन जाएगी और अपनी कंटिन्यूस नौकरी मानी जाएगी और 10 साल के बाद वो पेंशन के पात्र बन सके। इस उद्देश्य के साथ ये निर्णय करा गया है। ये निर्णय से हमारे लाखों लाभार्थियों को ईपीएफओ में पेंशन का अधिकार प्राप्त होगा। तीसरा निर्णय लिया गया है कि एम्प्लॉय एनरोलमेंट स्कीम, कई बार कई एस्टेब्लिशमेंट ने ईपीएफओ में कंट्रीब्यूशन नहीं दिया है और आज की स्थिति से वो डिक्लेयर करेंगे तो उसको पिछले जब से रखा है तब से उसका एनरोलमेंट माना जाना होता है और उसके समय का भी पेनल्टी के साथ उसको ईपीएफ फंड जमा कराना होता है और उस वजह से वो ना एनरोलमेंट करते हैं और ना हमारे लोगों को सोशल सिक्योरिटी का लाभ मिलता है। ये निर्णय से कभी भी सामान्य पेनल्टी लेके एनरोलमेंट करा जाएगा और इस स्कीम का लाभ से कोई एनरोलमेंट कर देंगे और ईपीएफओ कंट्रीब्यूशन चालू कर देंगे तो उसको एक नॉमिनल पेनल्टी ही ली जाएगी। उससे फायदा यह होगा कि हमारे ईपीएफओ लाभार्थी की संख्या बढ़ेगी, हमारे एम्प्लॉइज की सोशल सिक्योरिटी बढ़ेगी और अंतोगत्वा सरकार की सोशल सिक्योरिटी का लाभ हमारा ज्यादा से ज्यादा लाभार्थी उठा सके, ये उद्देश्य के साथ हमने निर्णय करा है। चौथा निर्णय हमने करा है कि कई हमारे लाभार्थी ईपीएफओ के गांव में रहते हैं, दूर सुदूर रहते हैं और उसको अपना जीवन प्रमाण पत्र लेने के लिए ऑफिस तक आना पड़ता है। कई डिस्ट्रिक्ट में ऑफिस होती भी है, कई डिस्ट्रिक्ट में ऑफिस ना भी होती है। ऐसी स्थिति में हमने पोस्ट ऑफिस से एमओयू करा है, पोस्टल बैंक से एमओयू करा है और हमारे पोस्ट ऑफिस के कर्मचारी जहां भी पोस्ट ऑफिस है उसके एरिया में रहने वाले ऐसे वृद्धजन का अपने घर पे जाके ऑथेंटिकेट करके उसको जीवन प्रमाण पत्र दे देंगे। उससे हमारे वृद्ध और दूर सुदूर ग्रामीण में रहने वाले ईपीएफओ लाभार्थी को फायदा होगा। कुल मिला के ये 4 प्रावधान से हमारे ईपीएफओ लाभार्थी का जीवन सरल बनेगा, उसके जीवन की सुविधा होगी, उसकी अच्छी बचत होगी, अच्छा इंटरेस्ट मिलेगा, उसको डे टू डे अपना ही पैसा अपनी सैलरी से कटा हुआ पैसा विड्रॉवल के लिए जो बार बार अलग अलग विधा से अलग अलग फॉर्म भरना पड़ता था उससे मुक्ति मिलेगी और आसानी से वो अपनी बचत को विड्रॉल कर पाएंगे। ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్ న్యూస్ చెప్పారు అధికారులు. 7 కోట్లకు పైగా పీఎఫ్ చందాదారుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకుని పాక్షిక ఉపసంహరణలకు సంబంధించిన నిబంధనలు సరళీకరిస్తూ ఈపీఎఫ్ఓ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చందాదారులు తమ ఈపీఎఫ్ ఖాతా నిల్వలో 100% వరకు విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాండవీయ నేతృత్వంలో జరిగిన ఈపీఎఫ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నట్టు కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈపీఎఫ్ సభ్యుల సౌకర్యార్థం ఈపీఎఫ్ స్కీంలోని పాక్షిక ఉపసంహరణ నిబంధనలను సులభతరం చేయాలని సీబీటీ నిర్ణయించింది. తాజా నిర్ణయం మేరకు చందాదారులు ఉద్యోగి యజమాని వాటాతో సహా ప్రావిడెంట్ ఫండ్లోని అర్హమైన బ్యాలెన్స్లో 100% వరకు ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. 13 క్లిష్టమైన నిబంధనలను ఒక నిబంధనగా క్రమబద్దీకరించారు. దీనిని 3 రకాలుగా వర్గీకరించారు. ముఖ్యమైన అవసరాలు, అనారోగ్యం, విద్య, గృహ అవసరాలు, ప్రత్యేక పరిస్థితులు. మరోవైపు ఉపసంహరణ పరిమితులను కూడా సరళీకరించారు. విద్య కోసం ఉపసంహరణలను 10 సార్ల వరకు, వివాహం కోసం 5 సార్ల వరకు అనుమతించారు. ఇక అన్ని పాక్షిక ఉపసంహరణలకి సంబంధించిన కనీస సర్వీసును 12 నెలలకు తగ్గించారు. ఇంతకుముందు ప్రత్యేక పరిస్థితుల కింద చందాదారు పాక్షిక ఉపసంహరణకు సంబంధించి ప్రకృతి విపత్తు, సంస్థల మూసివేతలు, నిరుద్యోగం, మహమ్మార్ల విజృంభణ వంటి కారణాలను స్పష్టం చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు చందాదారు ఏ కారణాన్ని పేర్కొనకుండానే దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో జమ చేసే మొత్తంలో 25% కనీస నిల్వగా ఉంచాలన్న నిబంధన తీసుకువచ్చారు. దీంతో ఈపీఎఫ్ఓ అందించే అధిక వడ్డీ రేటు ప్రయోజనాన్ని సభ్యులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇది పదవీ విరమణ సమయానికి నిధిని కూడబెట్టుకోవడానికి దోహదపడనుంది. ఈపీఎఫ్ ముందస్తు ఫైనల్ సెటిల్మెంట్ను పొందే వ్యవధిని ప్రస్తుత 2 నెలల నుంచి 12 నెలలకు మార్చారు. అలాగే తుది పెన్షన్ ఉపసంహరణ వ్యవధిని 2 నెలల నుంచి 36 నెలలకు మార్చారు. కాగా ఈపీఎఫ్ 95 పెన్షనర్ల ఇంటి వద్దని డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సర్వీసులు అందించడానికి గాను ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి సీబీటీ బోర్డు ఆమోదం తెలిపింది. వచ్చే నెల 1 నుంచి పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ కార్యక్రమం 30 వరకు అమలు కానుంది. ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంస్థ ఒక ఆదురుపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగి వేతనం అతడు పనిచేసే సంస్థ నుంచి చందా రూపంలో డబ్బు వసూలు చేసి వాటిని పదవి విరమణ తర్వాత ఉద్యోగికి అందించడంతో పాటు అతడికి జీవితాంతం పెన్షన్ అందించే ఈ సంస్థ మారుతున్న కాలానికి అనుగుణంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే 7 కోట్ల మంది ఉద్యోగులకు పలు ప్రయోజనాలను అందజేస్తుంది. ఇకపై పీఎఫ్ ఖాతాదారుడు మరణిస్తే అతని కుటుంబానికి లభించే డెత్ రిలీఫ్ ఫండ్ మొత్తాన్ని 8.8 లక్షల నుంచి 15 లక్షలకు పెంచింది. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఒక ఉద్యోగి ఈ తేదీ తర్వాత మరణిస్తే అతని కుటుంబానికి 8.8 లక్షలకు బదులు 15 లక్షలు లభిస్తాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈ మార్పుకు ఆమోదం తెలిపింది. ఈ క్రమంలోనే సంస్థ మరో శుభవార్త చెప్పింది. ఏప్రిల్ 1, 2026 నుండి ఈ ఎక్స్గ్రేషియా మొత్తం ఏటా 5% పెరుగుతుందని ప్రకటించింది. దీంతో ఆ కుటుంబాలకు అందించే ఆర్థిక సహాయం కాలక్రమేణా పెరుగుతూనే ఉంటుంది. కుటుంబ సభ్యులను కోల్పోయిన తర్వాత వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ రూల్స్ తెచ్చినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. అంతేకాకుండా పీఎఫ్ ఖాతాదారుడు మరణించిన తర్వాత డబ్బు మైనర్ పిల్లలకు చెందాల్సి వస్తే క్లెయిమ్ ప్రక్రియ ఇప్పుడు మరింత సులభతరం చేశారు. ఇంతకు ముందు గార్డియన్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి అని సమర్పించాల్సి వచ్చేది. దీంతో క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యంగా అయ్యేది. కానీ ఇప్పుడు ఈ నిబంధన తొలగించారు. ఈ మార్పుతో మైనర్ పిల్లలు డబ్బును త్వరగా పొందే అవకాశం ఉంది. హాయ్, నమస్తే అండి. ఇప్పుడే వచ్చిన ఒక అదిరిపోయే న్యూస్ మీకోసం. ఈపీఎఫ్ఓ అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. ఇది ఉద్యోగుల రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం ఎంతో ముఖ్యం. అయితే ఇప్పటి వరకు మీ యూఏఎన్ అంటే యూనివర్సల్ అకౌంట్ నెంబర్ తీసుకోవాలంటే కంపెనీ హెచ్ఆర్ మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదండోయ్. 2025 ఆగస్టు 1 నుంచి కొత్త రూల్ ప్రకారం మీ అంతటా మీరే మీ ఫోన్లోనే యూఏఎన్ని జనరేట్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. అది కూడా ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ ద్వారా. దీనికి ఈజీ యాక్సెస్ కోసం ప్రభుత్వం 2 ముఖ్యమైన యాప్లు సూచించింది. ఒకటి ఉమాంగ్ యాప్. దీని ద్వారా మీరు ఈపీఎఫ్ఓ సేవలన్నింటినీ పొందొచ్చు. మరొకటి ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్. ఇది మీ ఫేస్ స్కాన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ 2 మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇకపైన మీరు కొత్తగా యూఏఎన్ తీసుకోవచ్చు, లేదా ఉన్న యూఏఎన్ని యాక్టివేట్ కూడా చేసుకోవచ్చు. ఇది ప్రస్తుతానికి ఇండియాలో పనిచేసే ఉద్యోగులకే వర్తిస్తుంది.
కానీ నేపాల్ లేదా భూటాన్ పౌరులు లేదా ఏ ఇతర దేశాల ఉద్యోగులకి మాత్రం ఇది వర్తించదు. అలాంటి సందర్భాల్లో కంపెనీ హెచ్ఆర్ ద్వారా పాత విధానమే కొనసాగుతుంది. ఈ కొత్త విధానంలో 3 ముఖ్యమైన ఎంపికలున్నాయి. ఒకటి, కొత్త ఉద్యోగుల కోసం యూఏఎన్ తీసుకోవడం. రెండవది, ఇప్పటికే ఉన్న యాక్టివ్ కాని యూఏఎన్ని యాక్టివేట్ చేయడం. మూడవది, ఇప్పటికే యాక్టివేట్ అయిన యూఏఎన్ ఉన్న వారికి ఫేస్ అథెంటికేషన్ ద్వారా వారి ఈపీఎఫ్ఓ డేటా అప్డేట్ చేయడం. మీరు ఉమాంగ్ యాప్లోకి వెళ్ళి ఈ 3 చాయిస్లలో ఏది అవసరమో అది చూస్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల కలిగే లాభాలు చాలా ఉన్నాయి. అసలు లాభం ఏంటంటే మీరు ఇక హెచ్ఆర్ మీద ఆధారపడాల్సిన పనే లేదు. అటు ఇటు తిరగాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఫోన్లోనే పనులు పూర్తి చేసుకోవచ్చు. ఇక ఫేస్ అథెంటికేషన్ ద్వారా డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. వెంటనే మీకు ఈపీఎఫ్ఓ సేవలు అందుబాటులోకి వస్తాయి. మీరు పీఎఫ్ పాస్బుక్ డీటెయిల్స్, క్లెయిమ్, కేవైసీ అప్డేట్ వంటి వాటిని డైరెక్ట్గా యాప్ నుంచే నిర్వహించవచ్చు. సరిగ్గా చెప్పాలంటే ఉద్యోగులకి పూర్తి స్వాతంత్రం ఇచ్చే నిర్ణయం ఇది. ఇక మీదట కొత్త ఉద్యోగం వచ్చిందంటే మొదట ఉమాంగ్ యాప్ ఓపెన్ చేయండి. ఆధార్, మొబైల్, ఫేస్ స్కాన్, అంతే, మీరు కొత్త యూఏఎన్కి హక్కుదారవుతారు. ఇక బ్యాక్ ఎండ్లో ఎవరి సహాయం అవసరం లేదు. డిజిటల్గా మీరు ఈపీఎఫ్ సేవలన్నీ కూడా స్వతంత్రంగా పొందగలరు. ఇంకెందుకు ఆలస్యం, యాప్స్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. లెట్ us hope for the best. వారి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.